సరిగ్గా 53 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రపంచ పటంలో కొత్త దేశం ఏర్పడింది. భారత సైనికుల వీరోచిత పోరాటంతో పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది బంగ్లాదేశ్ అవతరించింది. అందుకే ఏటా డిసెంబర్ 16వ తేదీని అటు బంగ్లాదేశ్లో ఇటు భారత్లో విజయ్ దివస్గా జరుపుకుంటారు. 1971లో తూర్పు పాకిస్తాన్లో మొదలైన స్వాతంత్ర పోరు భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారితీసింది. భారత సైన్యం పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ అవతరణకు కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయ్ దివస్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. మన దేశం ఎప్పుడైనా పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుంది. తన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కొనసాగిస్తూనే ఏ పొరుగు దేశాన్ని అణిచివేయాలని లేదా తన భూభాగాన్ని విస్తరించాలని ఇప్పటి వరకు ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే మన దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరుంది. మన పొరుగు దేశాలకు కష్టం వస్తే ఒక అడుగు ముందుకేసి మేమున్నామంటూ మన దేశం ఎన్నోసార్లు చేయూత అందించింది. అదే సమయంలో ఏదైనా పొరుగు దేశం హద్దులు దాటి మన సహనాన్ని పరీక్షిస్తే మనం కూడా ధీటుగా సమాధానమిచ్చాం. 1971 నాటి విజయగాథ భారత సైనికుల అసమానమైన ధైర్య సాహసాల కథ. ఇది రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఫీల్డ్ మార్షల్ శామ్ హోర్ముజ్రీ ఫ్రామ్జీ జంసెడ్జీ మానేక్షా భారత సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఫీల్డ్ మార్షల్ నాయకత్వంలో ఈ యుద్ధంలో మన దేశం పోరాడి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మానేక్షా సమర్థ సైనిక నాయకత్వంలో జరిగిన యుద్ధంలో విజయం దేశానికి కొత్త విశ్వాసాన్ని ఇచ్చింది. మానేక్షా సేవలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి 1973 జనవరిలో ఫీల్డ్ మార్షల్ గా నియమించారు. మత ప్రాతిపదికన మన దేశం నుంచి విడిపోయి పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడింది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ నే అప్పుడు తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గా ఉండేది. తూర్పు పాకిస్తాన్ పై పశ్చిమ పాకిస్తాన్ క్రూరమైన దురాఘాతాలకు పాల్పడేది. మానవ హక్కుల ఉల్లంఘనలో పశ్చిమ పాకిస్తాన్ అన్ని హద్దులను దాటింది. ఆ సమయంలోనే భారతదేశం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో చేరింది. తూర్పు పాకిస్తాన్ నుంచి పశ్చిమ పాకిస్తాన్ అధికారాన్ని వదులుకునేంతలా మన దేశం పోరాడింది. 16 డిసెంబర్ 1971న భారత బలగాల ధైర్య సాహసాలు, దృఢ సంకల్పం కారణంగా 24 సంవత్సరాలుగా అణచివేత, దురాఘాతాలకు గురవుతున్న అప్పటి తూర్పు పాకిస్తాన్లోని కోట్లాది మంది ప్రజలు విముక్తి పొందారు. అదే రోజు ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ రూపంలో కొత్త దేశం పుట్టింది. అప్పటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటుంది. విజయ్ దివస్ 1971లో పాకిస్తాన్పై భారత్ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకోవడమే కాకుండా బంగ్లాదేశ్ విముక్తి కల్పించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.